150 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ పోతురాజుబాబుల ఏలూరు పడమర వీధి జాతరలో భాగంగా అమ్మవారులకు స్నానములు ఆచరించి ఘట ఆవాహన, భూమిమీద పాదం మోపి 4 పగళ్లు 3 రాత్రుళ్ళు నగర సంచారం చేయు కార్యక్రమాన్ని నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి బుధవారం ఉదయం 9:05 ఏలూరు పడమల వీధిలో వేంచేసి ఉన్న పాత గంగానమ్మవారి గుడి దగ్గర ప్రారంభించారు. ముందుగా పడమర వీధి పాత గంగానమ్మవారి గుడి దగ్గర అమ్మవారులకు స్నానములు ఆచరింపచేసి ఘట ఆవాహన చేసి ఏలూరు వంగాయగూడెంలో కొలువేయున్న శ్రీ ఆది మహాలక్ష్మమ్మవారి దేవాలయానికి చేరుకొని కొన్ని కృతువులను నిర్వహించి భూమిమీద పాదం మోపించిన అనంతరం పులగంవారి ఆడపడుచు అయిన శ్రీ ఆది మహాలక్ష్మమ్మవారు పులగంవారి ఇంటికి చేరుకొని అక్కడ శ్రీ ఆది మహాలక్ష్మమ్మవారు పుట్టింటి సారను తీసుకున్న అనంతరం మధ్యాహ్నపు వారి ఆడపడుచు అయిన శ్రీ గంగానమ్మవారు మధ్యాహ్నపు వారి ఇంటికి చేరుకుని వారి పుట్టింటి సారను తీసుకున్న తదనంతరం 4 పగళ్లు 3 రాత్రుళ్ళు నిరాటంకంగా జరిగే నగర సంచారం కార్యక్రమము ప్రారంభమయ్యుంది. శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ గంగానమ్మవార్లు వారి తమ్ముడు శ్రీ పోతురాజుబాబుతో కలిసి నగర సంచారం ప్రారంభించారు. ఈ నగర సంచారం ప్రారంభమైన నాటి నుండి ఏలూరు వాసులు శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ పోతురాజుబాబు వార్ల బొట్టులను తప్పనిసరిగా వారి గుమ్మాలకు అలంకరణ చేయవలెను. మన పాత సాంప్రదాయం, మన గౌరవ చిహ్నం. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిద్దాం. తరాలు మారినా అంతరాలు ఒక్కటే అని ప్రపంచానికి చూపుదాం. ఏలూరు జాతరకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని శ్లోకా ఛానల్ ద్వారా చూడడానికి ఇప్పుడే మన శ్లోకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.